చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయాల గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మీరు 11 సంవత్సరాల క్రితం ఒక్కసారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అంటే రాష్ట్రాన్ని విభజించి విభజనకు సహకరించినటువంటి ఒక ఆఖరి ముఖ్యమంత్రిగా కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రిగా ఒక దుష్ట శక్తిగా కిరణ్ కుమార్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయాడన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకంగా అయితే ద్రోహం చేశాడో, నిజంగా కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజు సోనియా గాంధీ నిర్ణయం రాష్ట్రాన్ని విభజించేదానికి ఆయన సుప్రీంకోర్టులో రాష్ట్రానికి కేంద్రానికి ఇది సంబంధించినటువంటి వ్యాజ్యంగా కోర్టులో కానీ స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో కానీ వేసుంటే ఆంధ్ర రాష్ట్ర విభజన అన్నటువంటిది జరిగుండేది కాదు. అప్పట్లో అడ్వకేట్ జనరల్ గారు కూడా ఇది వేస్తే బాగుంటుంది అన్నప్పటికీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి కొల్యూడయి కాంగ్రెస్ పార్టీ సీఎంఏ కాబట్టి తను ముఖ్యమంత్రి పదవిని నిలబెట్టుకునేదానికి 6 నెలలు నేను సీఎంగా ఉన్నా కూడా పర్వాలేదు, ఏదో సంపాదించుకుందాం అన్నటువంటి దురుద్దేశంతో ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి ఒక దుష్టశక్తిగా మిగిలిపోయాడు. చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలబెట్టాడు. అంటే చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఆ రోజుట్లోనే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఏకమై ఆ రోజు ఏకమైనటువంటి 2 పార్టీలు రాష్ట్రాన్ని విడగొట్టిన దాంట్లో చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు భాగస్వాములు అన్నటువంటిది నిరూపితమవుతా ఉంది. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు బీజేపీతో జతగట్టడం ఎంతవరకు సమంజసం? ఒక సిద్ధాంతాలు లేవు, ఒక విధి విధానాలు లేవు, రాజ్యాధికారమే ఒక పరమావధిగా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరును ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడికి పర్మనెంట్గా రాజకీయాల నుంచి దూరం అయ్యేలా ఆయనకి బుద్ధి చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి ఇది ఆఖరి ఎన్నికలు అన్నటువంటిది రుజువు చేయాలన్నటువంటిది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు జతగట్టనటువంటి రాజకీయ పార్టీ లేదు. అది నేషనల్ ఫ్రంట్ కానీ, యూపీఏ కానీ, ఎన్డీఏ కానీ, థర్డ్ ఫ్రంట్ కానీ, లేకుంటే ఇంకొక కమ్యూనిస్టులు కానీ, టీఆర్ఎస్ కానీ, లేకుంటే ఇంకొక పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు సిద్ధాంతం లేనటువంటి వ్యక్తి అన్నటువంటిది ఎవరైనా ఈ దేశంలో ఉన్నారని అంటే అది చంద్రబాబు నాయుడు.